रामचंद्र भगवान की जय। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पदे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। सर्वदा सर्वकार्येषु नास्ति श्याममंगलमेषा विन्ध्यवर्षामृतेस्तु जनार्दना शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सियावर रामचंद्र भगवान की जय। अवन सुत మెల్లగా नक्षत्राणाम् अत्यंत अनुकूल सिद्धगे చెప్పమ్మా भगवान की जय। भुजंगे कंठे कालकपत्नी शिशिकला कोदंडहस्तत्रया रुद्राक्षमाला श्रलिता शंचमे मैचमे प्रेंचमे सुपाचमे कामचमे सौम्यचमे भद्रचमे सचमे आमचमे लोचमे नमस्ते रुद्रमण्या उतुस्मः नमस्ते हस्तदत्मे बाहुभ्यामुद्रमः याता विशिष्यवर्भवते धर्मः शिवासरव्यायं तोदयानो रुद्रया याचे रुद्रा शिवा तनोरा घोरा पापनाशन्य तोदयानो रुद्रया गणेभ्यो गणदेभ्यो नमातेभ्यो वादवेभ्यो विरूपेभ्यो विश्वरूपेभ्यो महज्जेभ्यो कुत्रेभ्यो शरणं मेघनाथं विष्णाय गातुं विष्णुपते देवी
वर्धमुको अग्निको पंचमे पंचाचारं जगद्गुरु यशो नाम रूपभ्यं यादाविपीड्यो विश्वरूपेभ्यो महज्जेभ्यो कुतरेभ्यो तत्संजीवना सिद्धेश्वर स्वामी देवताभ्यो अग्ना विष्णु सोशेवा वर्तमानग्रे त्रिवय राज्य लोपा पुष्पामायतनं वेदा योपा ओम गुरुसस्त्रैक्यं वर्गो देवश्रीमहे धियो ओम शंकराय शंकराय श्रीमतः गोत्रं गोत्रोद्भवस्य वंशं वंशोद्भवस्य चिटी गुरुभ्यो नमः आर्मूर पట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం అనేటువంటిది చాలా ప్రాచీనమైనటువంటిది, అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే సనాతన సంప్రదాయంగా కూడా నవనాథులు సాక్షాత్తుగా దత్తాత్రేయుని ఆరాధన చేశారనేటువంటిది ప్రతీక. మరి దానికి దృష్టిలో పెట్టుకుని ఈ జ్యేష్ఠ మాసంలో ముఖ్యంగా ఎవరైతే బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వారు కానీ, వివాహమైనటువంటి వారు కానీ, అంటే విధి బాధలతో, సంసార బాధలతో, ఉద్యోగ ప్రవృత్తులతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా ఉపశమనం కలగాలనేటువంటి ఆలోచనతో శ్రీ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ ద్వారా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వచ్చే సోమవారం నాడు సామూహికంగా దత్తపారాయణం ఉంటుంది. ఇందులో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ దత్తపారాయణంలో పారాయణం చేసుకోవచ్చు. ఈ దత్తపారాయణం అనేటువంటిది ఉదయం 9 గంటల కల్లా ఉంటుంది. 8:30 గంటల వరకల్లా ఆలయ ప్రాంగణం లోపలికి రావాలి. వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే పెళ్లి కానటువంటి అబ్బాయిలున్నా, వివాహమైనటువంటి వాళ్ళున్నా వచ్చేటప్పుడు తప్పకుండా ఆచమన్యము పాత్ర, పసుపు కుంకుమ, అక్షంతలు, పువ్వులు, దానితో పాటుగా ఒక చిన్నగా ఉన్నటువంటి పీట కానీ, లేదు అనుకుంటే ఒక వస్త్రము కానీ, లుంగి పంచతో రాగలరు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దత్తపారాయణం యొక్క విధి నిర్వహించడం జరుగుతుంది. ఉదయపూర్వకమే జయాది హోమం చేయించి ఈ పూర్వకం నిర్వహించడం జరుగుతుంది. పాపం చాలా రోజుల నుంచి కూడా సేవా సమితి పిల్లలు కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా నిస్వార్థం లేకుండా సహకరిస్తున్నారు. మరి వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూడా ఆలయ కమిటీ చక్కటి నిర్ణయం తీసుకొని మరి వారికి జయం కలగాలి, ఉద్యోగంలో సహాయ సహకారాలు అందాలి, ఎప్పుడు కూడా జీవిత భాగంలో ముందుకు పోవాలనేటువంటి దృఢ సంకల్పంతో వారు చేస్తున్నటువంటి సేవను గుర్తించి వచ్చే సోమవారం నాడు సామూహిక దత్తపారాయణం చేయించి జయాది హోమం చేయించడం జరుగుతుంది. దీని తదనంతరం ఎవరైతే ఇక్కడ పూజలో కూర్చున్నటువంటి వాళ్ళు ఉంటారో ఈ సాక్షాత్తుగా ఉన్నటువంటి దత్తాత్రేయుని స్వరూపమైనటువంటి సిద్ధులగుట్ట నుండి ఆలయ ప్రాంగణం నుండి గణగాపూర్ యొక్క యాత్ర నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు ఈ 5 రోజుల లోపల ఆలయ కమిటీ ద్వారా కానీ, ఆలయ ప్రధానార్చకుడు కానీ సంబంధించినటువంటి మీ చిరునామా, నంబరు, తల్లి తండ్రి పేరు, మీ పేర్లు రాయించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రీ దత్తాత్రేయుని యొక్క కృపకు పాత్రుడై ఆ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందగలని కోరుతూ ఈ ఆలయ కార్యక్రమం అనేటువంటిది ఈ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. శుభం భవతు. Thank you.
నవానంత సిద్ధేశ్వరుని స్వామివారి పల్లెకి సేవ కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. ఇది కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇచ్చేస్తూ ఉన్నారు. వారందరి సౌకర్యార్థం ఇక్కడ పెద్ద ఎత్తున అన్నప్రసాదం కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి ప్రతి సోమవారం కూడా దాదాపు 6-7 మంది భక్తులకు ఇక్కడ అన్నప్రసాదించిన కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ఈరోజు ఈ అన్నప్రసాద దాత కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబానికి నవనాథ సిద్ధేశ్వరుని ఆశిస్తులు వెళ్ళగల కర్ణాటకలు వెళ్ళగలిగి ఉండాలని కోరుకుంటూ, అలాగే అమరాజు రైస్ మిల్ వారు కూడా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ నవనాథ సిద్ధేశ్వరుని కర్ణాటకలు వెళ్ళగలిగి ఉండాలని కోరుకుంటూ, అలాగే వచ్చే సోమవారం ఒక చిన్న సూచన, భక్తులందరూ కూడా శుద్ధగుట్టపై బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం కాబట్టి భక్తులందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా వచ్చేసి గత పారాయణంలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నా. మరియు అలాగే మరొక చిన్న విజ్ఞప్తి, అన్ని చిన్నపిల్లలు ఉన్న వారు కోరుకోకండి. అన్నదాత అన్నదాత साल साल फोटो అన్న
ఇప్పుడు ఒక భక్తురాలు అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.